హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం చూడబోతున్నాం చక్కని బ్యాగ్స్ కలెక్షన్. చిన్న చిన్న క్యూట్ బ్యాగ్స్ దగ్గర నుంచి లైక్ మీరు వాడుకోవడానికి డైలీ లైఫ్లో బండి డ్రైవింగ్ మీద ఇట్లాగా పౌచ్ టైప్లో ఫోన్ క్యారీ చేసే బ్యాగ్ దగ్గర నుంచి ఆఫీస్ వేర్ రిలేటెడ్ వరకు కూడా మీరు చాలా హ్యాపీగా కంఫర్ట్గా పాకెట్ ఫ్రెండ్లీ బ్యాగ్స్ అయితే కనుక చెప్పొచ్చు అండి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అమెజాన్ నుంచి తీసుకున్నాను. అండ్ నా శారీ అయితే కనుక ఆల్రెడీ మీకు నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఇందాక మన మార్నింగ్ వీడియోలోనే అప్లోడ్ అయింది. మీషోలో తీసుకున్నాను. మీరైతే కనుక ఒకసారి ఆ వీడియో చెక్ చేస్తే కూడా దొరికిపోతుందండి. ఒకవేళ శారీ నచ్చి మీరు తీసుకోవాలని అనుకుంటే చక్కగా ఉంది. డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నానండి. సో శారీ అయితే కనుక నా దగ్గర ఉన్న బ్లౌజ్ మ్యాచ్ చేశాను. దీనికి చెక్స్ రిలేటెడ్గా అయితే కనుక బ్లౌజ్ అనేది దీనికి వస్తుంది. మీరు కంప్లీట్ వీడియో చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా బ్యాగ్స్ కలెక్షన్ చూద్దాము. లింక్స్ అని నేను మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో పెట్టేశాను, చెక్ చేసుకోవచ్చండి. సూపర్ సాఫ్ట్ టూ గుడ్ కంఫర్ట్లో అయితే కనుక మనకి ఇలా బెల్ట్తో వచ్చింది. దీని అయితే కనుక ఇక్కడ మనకి టూ సైడ్లో నేను క్లోజప్ లుక్ చేస్తానండి. వీటికైతే కనుక మనం పెట్టేసుకున్నామంటే కనుక చక్కగా నొక్కి పెట్టామంటే ఇక్కడ పాయింట్ ఉంది చూడండి, ఫ్రీగా ఇక్కడ మీకు ఇలా ఇలా ఓపెన్ అవుతుంది, చూసారు కదా. దాన్ని మనమైతే కనుక దీనికి వేసేసుకోవడమే. సో వేసి కూడా పెడదాం, ఇప్పుడు తెలుస్తుంది కదా, ఇంకా కూడా మనకి అర్థమవుతుంది. అండ్ పేజ్లో కూడా గివ్ అవే నడుస్తుందండి, తప్పకుండా పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఎక్స్ట్రా బెల్ట్ అయితే కనుక ఇచ్చారనమాట. అండ్ ఇదైతే కనుక ఇట్లా ఉంటుందండి. సో మనం హ్యాపీగా ఒక డ్రెస్ మీదకైనా శారీ మీదకైనా ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా కానీ చక్కగా స్లింగ్ బ్యాగ్ అనేది మనం ఈజీగా వేసేసుకోవచ్చు బెల్ట్తోని. సో ఇదైతే కనుక మనకి కలంకారీ రిలేటెడ్లో అయితే కనుక వచ్చినటువంటి ఒక చక్కని బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగ జిప్ పార్ట్ వచ్చింది, పాకెట్ వచ్చిందండి. స్పాంజ్ లాగా లోపల కూడా చాలా కంఫర్ట్గా అయితే కనుక ఉందన్నమాట. అండ్ నాకైతే మాత్రం చాలా బాగా అనిపిస్తోంది. సో మీకైతే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ గిఫ్టింగ్ రిలేటెడ్గా కూడా చాలా బాగుంది. సో ఇంకా కూడా మీరు క్లోజప్ లుక్ చేసుకోవాలనుకుంటే కూడా నేను ఇంకా కూడా క్లోజప్ లుక్లో దీని డీటెయిలింగ్ అయితే ఇచ్చేసానండి. సో హ్యాపీగా మీకు నచ్చింది అనుకుంటే కనుక తీసేసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ బ్యాగ్. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ బ్యాగ్ చూద్దాము. ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంటుంది, మంచి కాటన్ బ్యాగ్ అనమాట. సో కాలేజ్ గోయింగ్ పిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా చాలా చక్కగా కంఫర్ట్గా వేసుకోదగినటువంటి ఒక చక్కని బ్యాగ్. ఇట్లా పప్పీస్ లాగా అయితే కనుక అన్నీ ఒక టైప్ ఆఫ్ అంటే లైక్ పెన్తో గీసిన డ్రా ఉంటుంది కదా అండి, అలా అయితే కనుక ఉండింది. అండ్ దీనికి కూడా మనకైతే కనుక మిడిల్లో జిప్ వచ్చింది. అండ్ సైడ్లో కూడా మనకైతే కనుక పాకెట్ అనేది వచ్చిందనమాట ఇక్కడ. సో ఇది కూడా చాలా చక్కని డిజైన్ అని చెప్పొచ్చు. సో ఇట్లా ఉంటుందన్నమాట, కంప్లీట్గా జిప్ వచ్చేసి. సో చాలా హ్యాపీగా కంఫర్ట్గా వేసుకోదగినటువంటి ఆఫీస్ రిలేటెడ్ అండ్ కాలేజ్ రిలేటెడ్గా ఇది ఒక బ్యాగ్ తీసుకున్నానండి. ఇది కూడా బాగుంది, సింగిల్ లైన్ జిప్ వచ్చింది, వాషబుల్. ఇట్లా మనకైతే కనుక క్లాత్ రిలేటెడ్ పైన వచ్చిందనమాట. ఇలా బియర్ బొమ్మలు లాంటివి ఇక్కడ వచ్చేసి దీనికి కాంబినేషన్ ప్రకారంగానే మనకి హ్యాండిల్ అనేది వచ్చిందండి. ఇది మన సెకండ్ బ్యాగ్. నెక్స్ట్ అయితే కనుక ఇది థర్డ్ బ్యాగ్. స్లింగ్ బ్యాగ్ లాగా చక్కగా వేసుకోవచ్చు. పిల్లలకైతే ఇంకా సాఫ్ట్గా క్యూట్గా ముద్దుగా కనపడుతుంది అనమాట. సో ఇది ఎవరికైనా కానీ బాగానే ఉంటుంది, హ్యాండీగా మీరు పట్టుకోవాలనుకున్నా వేసుకోవాలనుకున్నా. పిల్లలకైతే ఇంకా టూ గుడ్ అండి. 99 రూపీస్, 89 రూపీస్, 100 రూపీస్లో అయితే కనుక ఈ బ్యాగ్ ఉంది. ఇదైతే కనుక లోపల అండ్ ఇదైతే కనుక ఫ్రంట్ సింగిల్ చైన్తో అయితే కనుక వచ్చినటువంటి ఈ బ్యాగ్ కూడా బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఉందని చెప్పాలి. నెక్స్ట్ అయితే కనుక కొన్ని బ్యాగ్స్ చూపిస్తానండి, తప్పకుండా మీకు ఇవి నచ్చుతాయి. ఇదైతే ఇట్లాగా మనకి వుడెన్ హ్యాండిల్స్తో అయితే కనుక వచ్చేసాయి. ఇది కూడా చాలా క్లాసీగా చక్కగా పట్టుకోవచ్చు, డ్రెస్సెస్కైనా శారీస్కైనా హ్యాండీగా చాలా బాగుంటుంది, క్లాస్గా కూడా ఉంటుంది. మీరు మీ కన్వెంట్ వైజ్గా అయితే కనుక చక్కగా క్యారీ చేయొచ్చు అండి. నెక్స్ట్ అయితే కనుక మనకి డెనిమ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, అట్లా అనిపిస్తుంది అనమాట మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి. దానిపైన అయితే కనుక డిజైన్ అనేది వచ్చిందండి. ఫ్రంట్ అయితే కనుక మనకి ఇక్కడ ఒక జిప్ పార్ట్ అయితే కనుక వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రీగా కంఫర్ట్గా. అండ్ ఇక్కడ కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాంటిది దీనికి థ్రెడ్ వర్క్ ఇచ్చి డిజైన్ చేశారు. అండ్ ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక లోపల 2 కంపార్ట్మెంట్స్ అయితే కనుక ఉన్నాయి. రెండింటికి కూడా మనకి జిప్స్ అయితే కనుక వచ్చేసాయండి. సో ఇది ఒక క్లాత్ బ్యాగ్ టైప్ అని చెప్పొచ్చు. సో డెనిమ్ ఫ్యాబ్రిక్ లాగా అలాంటి ఫీల్ అయితే కనుక ఉంది. బ్యాగ్కి వచ్చేసి ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక ఇలా చూడండి, దీని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ అమెజాన్ ట్రస్టెడ్ యాప్, అందరికీ కూడా తెలిసిందే, నేను పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కస్టమర్ కేర్ సర్వీస్ బాగుంటుంది. అమెజాన్ అందరి దగ్గర కూడా యాప్ అనేది ఉంటుంది కదా మొబైల్లో. సో ఇది ఒక డిజైన్ అండి. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడవచ్చు. ఇది కూడా చాలా బాగుంది, సేమ్ మనకి వుడెన్ హ్యాండిల్ టైప్లోనే మనకి ఇలా వస్తున్నాయి అనమాట. సో ఒకవేళ మీకు ఇలా నచ్చింది అనుకుంటే ఇలా చూడండి. సైడ్లో కూడా జిప్పర్ పార్ట్ వచ్చేసింది, బాగుంది, క్యూట్గా ఉంది. రెండు కూడా సేమ్ సెల్లర్ నుంచి వచ్చాయి, ఒకటే ప్యాకింగ్లో వచ్చాయి నాకు. సో మీకు ఏది నచ్చింది అనుకుంటే మీరు దాన్ని బట్టి
పిక్ చేసుకోండి. రెండు కూడా బాగున్నాయి, చాయిస్ ఇంకా మీ ఇష్టం. ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి జూట్ టైప్ ఆఫ్ మెటీరియల్ లాగా, ఇదైతే కనుక మనకి చిన్న సంచి మాదిరి ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు. అండ్ జూట్, ప్లాస్టిక్ వద్దు, ఇట్లాంటివి వద్దు అనుకున్నప్పుడు ఏంటంటే అవేర్నెస్ ఇప్పుడు బాగా ఉంది కదా, ఇట్లాంటి జూట్వి బాగా వాడుతున్నారు, గిఫ్టింగ్కి బాగుంటుంది, మార్కెట్కి వాటికి వెళ్ళాలన్నా బాగానే ఉంటుందండి. సో సింపుల్గా వేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇలాంటివి తీసుకోవచ్చు. సో దీనికైతే జిప్ లాగా అయితే ఏం రాలేదు, కంప్లీట్గా ఓపెన్ మీదనే వచ్చిందనమాట. సో లాంగ్ టైప్ ఆఫ్ సంచి లాగా ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఒక డిజైన్ అండి, లీఫ్ ప్యాటర్న్ లాగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక క్లాత్ బ్యాగ్ అండి ఇదైతే కనుక. సో క్లాత్ బ్యాగ్, పెద్ద బ్యాగ్, ఇది కూడా చాలా చక్కగా బయటికి జర్నీస్కి వెళ్ళేటప్పుడు అన్నిటికీ కూడా బాగుంటుంది. ఎవరైనా ఒకవేళ డెలివరీ అయ్యి మామ్స్లా ఉన్నప్పుడు జర్నీస్కి, హాస్పిటల్స్కి అట్లా ఏమైనా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఈ బ్యాగ్ చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంది, చాలా మెత్తగా ఉంది. అండ్ ఇదైతే కనుక లోపల సైడ్ కూడా ఒక పాకెట్ వచ్చిందండి, లోతు కూడా చాలా ఉందన్నమాట బ్యాగ్కి. నాకు చాలా బాగా నచ్చిందండి బ్యాగ్, క్వాలిటీ మెయిన్గా బాగా నచ్చింది. పెద్ద బ్యాగ్, క్లాత్ బ్యాగ్, వాషబుల్, అండ్ ఇవి కూడా సాలిడ్గా ఉన్నాయండి. సో చాలా కంఫర్ట్గా వేసుకోవచ్చు. లోపలైతే ఒక్కటే పాకెట్ వచ్చింది, ఈ కలర్తో అయితే కనుక స్టిచ్ చేశారు, మనకి ఈ విధంగా వచ్చింది మీరు లోపల చూసుకున్నట్లయితే. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ బ్యాగ్ అండి, మనకి క్లాత్ మెటీరియల్ పైన థిక్గా ఉందన్నమాట. మనకి బ్లాంకెట్స్ వస్తాయి కదా, అట్లా థిక్గా ఉంది ఇది మనకి మెటీరియల్, అంత అట్లా అనిపిస్తుంది అనమాట, థిక్గా, అంత సాఫ్ట్గా, కంఫర్ట్గా, ఒత్తుగా అలా చెప్తున్నాను నేను. సో అలా వచ్చేసి ఇలా బర్డ్ ప్యాటర్న్తో అయితే కనుక వచ్చేసింది. ఇది ఒక డిజైన్. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ వచ్చేసి ఇలా అనమాట. ఇవి కూడా హ్యాండిల్స్ చాలా సాలిడ్గా ఉన్నాయి, ఆఫీస్ రిలేటెడ్కి చాలా క్యూట్గా వేసుకోవచ్చు, రెగ్యులర్ యూస్కి అయితే కనుక చక్కగా క్యూట్గా ఉంది. బయటకు వెళ్ళేటప్పుడు షాపింగ్స్కి, మూవీస్కి, వీటన్నిటికీ కూడా ఈ బ్యాగ్ చాలా బాగుంటుంది. దీనికి 2 పార్టిషన్స్ అయితే కనుక వచ్చాయండి ఈ విధంగా. ఇలా లోపల కూడా బ్లాక్ కలర్తో మీకు ఒక జిప్ ఉంది, అక్కడ కూడా మనకైతే ఒక ఎక్స్ట్రా పార్టిషన్ లాగా ఇచ్చేసారు. అండ్ దీనికి బయట సైడ్ కూడా ఒక ఎక్స్ట్రా పౌచ్ లాంటిది ఇచ్చారనమాట, ఎక్స్ట్రా పాకెట్ లాగా. ఇక్కడ కూడా మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ కూడా మీరు ఇంకేదైనా జిప్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది హాఫ్ వైట్ ప్యాటర్న్ పైన అయితే కనుక సింపుల్గా వచ్చినటువంటి బ్యాగ్ అండి. ఇవి సాలిడ్గా ఉన్నాయి, మంచి లైఫ్ ఉంటాయి. ఇది కంప్లీట్గా ఈ బ్యాగ్ డీటెయిలింగ్ అనమాట. అండ్ ఇవాళ మంచి కలెక్షన్స్ ఇచ్చాను, అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు ఏది కావాలన్నా హ్యాపీగా తీసేసుకోవడమే. ఇది కూడా బాగుంటుందండి ఆఫీస్ వేర్కి, వాటికి మెయిన్గా బాటిల్స్ అవన్నీ కూడా ఈజీగా దీంట్లో వచ్చేస్తాయి మనకి ఇలాగా. అండ్ ఇదైతే కనుక సైడ్లో వచ్చేసి మనకు ఒక పాయింట్ లాంటిది ఇచ్చారు, ఇక్కడ కూడా ఎక్స్ట్రా పార్టియేషన్ లాగా ఉంది, ఓపెన్ లాగా, జస్ట్ స్మాల్ బటన్తో ఇచ్చారు కాబట్టి ఈజీగా ఏమైనా తీసి పెట్టేట్టుకుని ఉంటే అట్లా పెట్టేసుకోవచ్చు. ఆఫీస్ వేర్కి వాటికి కూడా కంఫర్ట్గా లంచ్ బాక్స్ అవన్నీ కూడా పడతాయి. బ్యాగ్ కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి చక్కగా ఉంటుంది. అండ్ డిజిటల్ ప్రింట్ లాగా ఫ్లవర్ ప్రింట్ ఒకటి అయితే కనుక ఇచ్చారండి, సో అందంగా ఉంది. ఇవైతే కనుక కొంచెం మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, బికాజ్ క్లాత్తో ఉన్నాయి కాబట్టి వాష్ చేసేటప్పుడు అవి కేర్ఫుల్గా ఉండాలి. ఇదైతే కనుక బ్యాగ్ అండి, ఇట్లా ఉంటుంది. 2 సైడ్ కూడా ఉన్నాయండి, ఓపెన్స్ అయితే 2 సైడ్ కూడా ఉన్నాయి ఇలాగా బటన్ దాంతో పాయింట్తో మనకి. లాస్ట్ అయితే కనుక మన 10th బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది, చాలా ఈజీగా అయితే కనుక చక్కగా మనం ఇట్లా క్యారీ చేసుకుని వెళ్ళొచ్చు, బయటికైనా, షాపింగ్కైనా, మూవీస్కైనా, ఎక్కడికైనా కానీ చాలా సింపుల్గా. కాలేజ్కి ఏమైనా చిన్న చిన్న బుక్స్ లాంటివి ఉండి కొంచెం సేపటిగా వెళ్తున్నాం కాలేజ్కి, ఏమైనా 1 hour 2 hours అన్నప్పుడు, సో సింపుల్గా ఎక్కువ ఏమి ఉండవు కాబట్టి సింపుల్గా అలా కూడా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అండి. అన్నిటికీ కూడా ఇది మల్టీ యూజ్ ప్రకారంగా తీసుకోదగినటువంటి మరొక బ్యాగ్ అని చెప్పొచ్చు. సో లెంత్ బాగుంది, చాలా చక్కగా అయితే కనుక వచ్చింది. ఇదైతే కనుక కంప్లీట్గా దీని హ్యాండిల్ డీటెయిలింగ్ అంతా కూడా ఇలా ఉంది, బ్లాక్ అండ్ వైట్ లాగా కనిపిస్తుందండి. లోపల అయితే కనుక పార్టియేషన్ ఒక్కటే వచ్చింది, సైడ్లో అయితే కనుక పాకెట్ వచ్చింది అనమాట. ఈ విధంగా ఉంటుంది. చాలా థింగ్స్ పడతాయండి మనకి, బాక్స్, బాటిల్ పెద్దగా ఉంది, మీరు వేసుకున్నప్పుడు కూడా చక్కగా మీకు విడులుతుంది, ఎక్కువ పడతాయి దీంట్లో కూడా. ఓకే, ఒకటే పార్టియేషన్ ఉందన్నమాట. ఇవి టోటల్గా ఇప్పుడు నేను మీకు 10 డిఫరెంట్ కలెక్షన్ అయితే కనుక చూపించానండి. బ్యాగ్స్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. తప్పకుండా ఈ వీడియో నేను మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను, నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్ అండి. అన్నీ బాగున్నాయి ఈరోజు. సో ఇందులో ఏ బ్యాగ్ నచ్చినా మీరు హ్యాపీగా పిక్ చేసుకోండి. బాయ్ బాయ్.